ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఇటు బీఆర్ఎస్ భయం నిజమైంది. అవును, కాళేశ్వరం అవినీతి విషయంలో ఇప్పుడు సిబిఐ నేరుగా రంగంలోకి దిగింది. సో ఈ వేళ రేపు ఖచ్చితంగా ఇందులో అక్యూజ్డ్ వన్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాల మేరకే సుమారుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి కాంగ్రెస్ ఆరోపణలపై ఇప్పుడు ఆల్రెడీ జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అనంతరం ఇప్పుడు సిబిఐ కూడా విచారణ చేపట్టడం కూడా షూర్ అయిపోయింది. ఆల్రెడీ జస్టిస్ పిసి ఘోష్ సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ నివేదిక సారాంశాన్ని తమ వద్దకు తెచ్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈవేళ రేపు కేసీఆర్ని విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో ఈ యొక్క కేసు టేకప్ అంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎస్, ఆల్రెడీ స్టేట్లోకి సిబిఐ దిగిపోయింది. కాళేశ్వరం అవినీతి విషయంలో ఇప్పుడు ఎంక్వైరీ కూడా మొదలు పెట్టేసింది. ఎస్, ఎక్కడో కలుగులో దాగున్నటువంటి ఎలకల్ని ఇప్పుడు తవ్వే ప్రయత్నం అయితే ఇప్పుడు సిబిఐ చేస్తోందా? ఎస్, ఇప్పుడు అదే కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారుగా ఒక పెద్ద ఆరోపణ చేస్తూ ఒక సుప్రీంకోర్టు ఒక రిటైర్డ్ జడ్జి జస్టిస్ పిసి ఘోష్ తోటి ఒక కమిషన్ కూడా వేయటం, ఆ కమిషన్ సుమారుగా 670 పేజీల నివేదికలో చాలా మంది ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అనేక మంది కీలక నేతల్ని, అలాగే ఇందులో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా ఇందులో పెట్టడం కూడా జరిగింది. మరొక వైపు ఆ రోజు సీఎంఓ కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా ఆమె పేరు కూడా ఉండటం. సో ఇవన్నీ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే కొన్ని గంటల క్రితమే ఆమె హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భం కనిపిస్తోంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికలో తన పేరును అర్జెంటుగా తొలగించేయండి అంటూ కూడా ఆమె ఎక్కడో లీవ్లో ఉండగా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె జనవరి 2026 జనవరి వరకు ఆమెకి లీవ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆమె ఇప్పుడు రాష్ట్రంలో కూడా లేరు. సో ఇవన్నీ కూడా భయభ్రాంతులు గురవుతున్నారా? ఈ యొక్క జస్టిస్ పిసి ఘోష్ కమిషన్లో నివేదిక ఏదైతే సమర్పించిందో ఆ నివేదికలో ఉన్నటువంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయంతో వణికిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, మరొక వైపు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కొడుకు, మరోవైపు కాళేశ్వరం అవినీతి కేసులో తండ్రి, ఈ రెండాట్ల మధ్య ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులకైతే గులాబీ దండుకైతే భయం పుట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ ఆయన ఉన్న టైంలో ఇక్కడ రాష్ట్రంలో సిబిఐని రానివ్వకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి ఒక అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి. సో ఆ అడ్డుకట్టలను అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ మీరు ఖచ్చితంగా రాష్ట్రంలోకి రండి, ఈ యొక్క కాళేశ్వరం అవినీతి జరిగినటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా దర్యాప్తు చేయండి అంటూ కూడా కేంద్రానికి విజ్ఞాపన పత్రం అందించడం కూడా జరిగింది. ఆ వెంటనే వాటెవర్ ఇక్కడ కోర్టులు కావచ్చు ఏమైనా కావచ్చు ఇప్పుడు అనుమతులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం అన్నీ కూడా ఇప్పుడు సిబిఐ అధికారులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే కాళేశ్వరం విషయంలో ప్రతి అణువు ఇప్పుడు జల్లెడ పడుతున్నారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా జరుగుతుందా లేదా ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదివరకే ఒక హెచ్చరికలు జారీ చేసింది, ఆ రిపోర్ట్ కూడా ఇచ్చింది, ఆ రిపోర్ట్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సిబిఐ అధికారులు ఖచ్చితంగా చేస్తున్నారని అంటే కనుక ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కనుసన్నల్లో నడుస్తుంది అని ప్రధానంగా ఆరోపించబడుతున్నటువంటి ఈ సిబిఐ ఏదైతే ఉందో ఇప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఈటెల రాజేందర్, ప్రస్తుతం మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పేరు కూడా ప్రధానంగా జస్టిస్ పిసి ఘోష్ తన నివేదికలో పొందుపరిచినటువంటి అంశం. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో సిబిఐ దూకుడు పెంచింది. ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తోంది. కేసీఆర్ను అధికారులు విచారించే అవకాశాలు కూడా లేకపోలేదు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల అవకతవకలపై సిబిఐ విచారణ జరుపుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ అలాగే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్స్పై ప్రాథమికంగా దర్యాప్తు జరుపుతోంది సిబిఐ. ఇలా ప్రాథమికంగా దర్యాప్తు చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్నది అధికారిక వర్గాల నుంచి సమాచారం. ఇక సెప్టెంబర్ 1న కాళేశ్వరంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం కార్పొరేషన్ అలాగే అంతర్రాష్ట్ర అంశాలపై విచారించాలంటూ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై విచారించాలంటూ కూడా అభ్యర్థించింది. అలాగే ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలపై విచారణ కూడా మొదలు పెట్టబోతుందా సిబిఐ అని అంటే కనుక ఎస్. అలాగే డిజైన్ క్వాలిటీ లోపాలి, నిర్మాణం వైఫల్యం అంటూ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భం. కాళేశ్వరం స్కామ్పై ఇటు సిబిఐ విచారణతో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అయితే నిజంగా ఇప్పుడు టెన్షన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలపై విచారణకు సిబిఐ రెడీ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని
కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరిస్తోంది. తెలంగాణలో రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు మరోసారి హాట్ డిబేట్గా మారబోతోంది. ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాల నిగ్గు తేల్చేందుకు సిబిఐ నేరుగా రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ కేసులో కీలకంగా భావించే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, ఇతర వివరాలను తెప్పించుకుంటోంది. ఆలస్యమవుతుందని అనుకున్నటువంటి విచారణ ఇప్పుడు వేగం పుంజుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా చాలా రాజకీయాలు జరిగాయి. ఇందులో పిల్లర్లు కుంగిపోవడంతో ఆ రాజకీయాలు పీక్స్కు చేరిపోయాయి. దీనిపై వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వాస్తవాలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా వేసింది. ఆయన సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇందులో కీలకంగా ఉన్న వారందరినీ కూడా విచారించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో మంత్రులుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అలాగే హరీష్ రావును కూడా విచారించారు. కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో ఒక ఫైనల్ రిపోర్ట్ను ప్రభుత్వానికి కూడా అందజేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇక పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై తెలంగాణ మంత్రివర్గంలో తీవ్రంగా కూడా చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం దీనిలో ఉన్నటువంటి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు మరింత విచారణ బాధ్యతలను సిబిఐకి అప్పగిస్తూ మంత్రిమండలి ఒక ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ మేరకు సిబిఐకి సమాచారం చేరవేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ కేసును టేకప్ చేసినటువంటి సిబిఐ దర్యాప్తునికి ఓకే కూడా చెప్పేసింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి, అలాగే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారట సిబిఐ అధికారులు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి అనేక వివాదాలు అలుముకున్నాయి. కోర్టుల చుట్టూ తిరిగాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అన్నింటినీ చెక్ పెట్టే ప్రయత్నాల్లో విచారణ దశకు వెళ్ళింది. ఈ విచారణ దశకు వెళ్లే క్రమంలో కూడా కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కాళేశ్వరంపై ప్రభుత్వం వేసినటువంటి ఏకసభ్య కమిషన్, అది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు చట్టబద్ధత లేదని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు సైతం కొట్టేసింది. తర్వాత కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేయొద్దని కూడా పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వానికి కోర్టు కొన్ని సూచనలు చేసి వదిలేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇంతవరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో అసలు ఏముందో బయటికి రాలేదు. అయినా ఇంతలో కేసుకు వెళ్ళింది. ఇది ఎవరూ ఊహించలేదు. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయంతో కేసు మరో మలుపు తీసుకుంది. అయితే నివేదికలోని కొన్ని విషయాలపై ప్రభుత్వం లీకులు కూడా ఇచ్చింది. ఎక్కడా అధికారికంగా ఎలాంటి వివరాలు అందించకపోయినా సరే నివేదికలో ఏముందో తెలిసిపోయింది. అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టింది. వాటి ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నియమించినటువంటి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈ కేసు విచారణ బాధ్యతను తీసుకున్నటువంటి సిబిఐ నేరుగా రంగంలోకి దిగింది. వాస్తవానికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ రాష్ట్రంలోకి సిబిఐని రానివ్వకుండా అడ్డుకున్నారు, ఓ ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చి. సో ఇప్పుడు మరి దానికి సంబంధించి ఆ ఉత్తర్వుల్ని కొట్టివేస్తూ మరొక నూతన ఉత్తర్వులు జారీ చేస్తూ రండి, కాళేశ్వరం విచారణలో అక్రమాలు నిగ్గు తేల్చండి కూడా ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సిబిఐకి లేఖ కూడా రాయడం జరిగింది. సో మొత్తానికి అవాంతరాలన్నీ తొలగిపోయి ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలోకి సిబిఐ అధికారులు రావడం, ఈ కాళేశ్వరం అవినీతి విచారణపై విచారణ ప్రారంభించేయడం, ఆల్రెడీ నేడు రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్స్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్స్పై ప్రాథమిక దర్యాప్తు కూడా చేపట్టడం మొదలుపెట్టేసింది సిబిఐ. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయట. సిబిఐకి పూర్తిగా సహకరిస్తామని కూడా తెలిపిందట. ఇటు ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అధికార యంత్రాంగం కావచ్చు. దీనికి సంబంధించి ఓవరాల్ రిపోర్ట్ ఇవ్వడానికి మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు యు మధు. ప్రభుత్వం సుదీర్ఘ విచారణ తర్వాత అయితే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంశాన్ని సిబిఐకి అప్పగించాలి, జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి దానిపైన ఎంక్వైరీ చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసనసభలో ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్డీఎస్ఏ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటే ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎప్పుడైతే ఆ 2 పిఎస్ కుంగిపోయాయో ఆ సమయంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అదొకటి. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికలు. రెండింటి దానిపైన సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత, సుదీర్ఘ అనేక మందిని విచారించిన తర్వాత, ఇంజనీర్లను, తర్వాత ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ను,
తర్వాత కేసీఆర్, హరీష్ రావు కూడా దీంట్లో ఇరిగేషన్ సంబంధించినటువంటి విషయాల్లో అప్పుడు తీసుకున్న నిర్ణయాలపైన వారి అభిప్రాయాలు తీసుకున్నారు, రికార్డు చేశారు. వారు మాట్లాడినటువంటి మాటలు ఆడియో రూపంలో, వీడియో రూపంలో, డాక్యుమెంట్ రూపంలో 3 విధాలుగా వారి దగ్గర నుంచి విచారణ స్వీకరించారు. కాకపోతే ఈ కమిషన్ ని కొట్టివేయాలి, డిస్మిస్ చేయాలి, దీన్ని క్వాష్ చేయాలనేటువంటి సపరేట్ గా కేసీఆర్ వెళ్ళారు. హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. కాస్త సమయం తీసుకునేటువంటి సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఏర్పాటు చేయడం, శాసనసభ నిర్ణయం తీసుకోవడం, సిబిఐకి అప్పచెప్పడం, ఇదంతా మనందరికీ తెలిసిందే. సో మొత్తానికి సిబిఐ విచారణ ప్రారంభమైంది. ఆల్రెడీ సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ చేరుకున్నారు, గత కొంతకాలంగా ఇక్కడే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణ చేస్తా ఉన్నారు, డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదికతో పాటు ఇంకా మరికొంత అడిషనల్ సమాచారం సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎందుకంటే డిపార్ట్మెంట్ మధ్య, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరు చెబితే నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి డీటెయిల్స్ సిబిఐ అధికారులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణ కాస్త సుదీర్ఘంగానే కొనసాగేటువంటి అవకాశం ఉంది. సిబిఐ ఇన్డెప్త్ గా, చాలా డీటెయిల్ గా దీనిపైన మళ్ళీ ఒకసారి దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్రమంగా అంటే కావాలి ఉద్దేశపూర్వకంగా ఏదైనా జరిగిందని సిబిఐ విచారణలో తేలితే మాత్రం శిక్ష తప్పేటువంటి శిక్ష. ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికనే కాదు, మళ్ళీ పూర్తి దర్యాప్తు, సిబిఐ అంటేనే గ్రౌండ్ లెవెల్ దర్యాప్తు కొనసాగుతుంది. మళ్ళీ అలాంటి దర్యాప్తు ప్రారంభించడానికి సిబిఐ సమాయత్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ సిబిఐకి అప్పచెప్పింది. గత కొంతకాలంగా రాజకీయం తెలంగాణలో మొత్తం జరుగుతుందంతా కూడా కాళేశ్వరం పేరిట జరుగుతున్నటువంటి రాజకీయమే చాలా పెద్ద ఎత్తున ఉంది. రాజకీయాలను కాదు, ప్రభుత్వాలను మార్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే ఒక్క అంశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు, తర్వాత బీజేపీ ఆరోపణలు, ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున విచారణ కోరుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. కాబట్టి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఆల్రెడీ గత కొంతకాలంగా సిబిఐకి అప్పచెప్పాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉంది. సో దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడం, సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం ఈ రోజు నుంచి. సో దీంట్లో కదలిక ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అక్రమంగా సంపాదించిన అధికారులతో పాటు, కాంట్రాక్టర్లతో పాటు అప్పుడు తీసుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి నిర్ణయాలు ఉంటే కూడా వారిపైన చర్య తీసుకోవడానికి ఇప్పటికే పలు దఫాలుగా గజ్వేల్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేశారు క్వాష్ చేయాలనేటువంటిది. రీసెంట్ గా అప్పుడు ప్రభుత్వ అప్పుడు అడిషనల్ కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ కూడా రీసెంట్ గా హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ చేయాలి ఆ పిటిషన్ అనేటువంటిది. దాంట్లో ఆమె చెప్పినటువంటి 2 వెర్షన్లు ఉన్నాయి. ఒకటేమో మొదట కేబినెట్ నిర్ణయాలు జరిగిన తర్వాతనే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. తర్వాత రెండవసారి విచారణ సందర్భంగా కమిషన్ ముందుకు హాజరైన సందర్భంలో స్మితా సబర్వాల్ నాకేం తెలీదు, గుర్తులేదు, నేను కనుక్కుంటాను, చాలా రోజులు అవుతుంది అనేటువంటి ఒక 2 సమాధానాలు చెప్పారు. సో వీటిపైన కూడా వీళ్ళందరూ మళ్ళీ సిబిఐ విచారణను ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. స్మితా సబర్వాల్, తర్వాత అప్పుడున్నటువంటి కీలక అధికారులు, ఈఎన్సీ అధికారులు, తర్వాత క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి నివేదికలను ఎందుకు పక్కన పెట్టారు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి, హరీష్ రావా, కేసీఆరా, అసలు ఎవరి ప్రోద్బలం ఉంది, ముడుపులు ఏమైనా జరిగాయా, దాంట్లో ముడుపులు ఇచ్చారా, అవినీతి జరిగిందా కాళేశ్వరం కమిషన్ మీద ప్రధానంగా అనేటువంటి దానిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. దానితో పాటు కీలకంగా కేసీఆర్, వీటితో పాటు ప్రభుత్వం గతంలో ఎందుకు నివేదికలను పక్కన పెట్టింది, ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి దానిపైన అనేటువంటిది కూడా దృష్టి పెట్టనుంది సిబిఐ. ఒకవేళ అవినీతి తేలింది దీంట్లో అంటే మాత్రం చాలా మంది దీంట్లో విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈఎన్సీలు కానీ, ఇంజనీర్లు కానీ, అప్పుడున్నటువంటి క్వాలిటీ చెకింగ్ సంబంధించినటువంటి అధికారులు కానీ. సో మొత్తానికి మరొకసారి కాళేశ్వరం వంశంతో రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ కావడం, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి ఇంకా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అధికారుల పైన కానీ ఇంకోటి పైన అజమాయిషీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి దానిపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక సెప్టెంబర్ 1న కాళేశ్వరంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ అంతరాష్ట్ర అంశాలపై విచారించాలంటూ కూడా రిక్వెస్ట్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై విచారించాలని లేఖలో కోరింది. కాళేశ్వరంలో భారీగా అవకతవకలు జరిగాయని లేఖలో స్పష్టం చేసింది ప్రభుత్వం. డిజైన్, క్వాలిటీ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యం అంటూ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలంటూ కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలపై విచారణ జరిపించాలంటూ కూడా కోరింది. తెలంగాణలోని సిబిఐ నిషేధిస్తూ 2022 ఆగస్టు 30న
కేసీఆర్ ఇచ్చినటువంటి జీవో 51ని రద్దు చేసింది ప్రభుత్వం. తెలంగాణలో సిబిఐని అనుమతిస్తూ జీవో నెంబర్ 104ను రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చించినటువంటి ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న ఆసక్తి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.